అందరికి నమస్తే. నా వెనక పెద్ద లిస్ట్ కనిపిస్తుంది. మంత్రుల నోర్లు మూత, వీళ్ళిద్దరు మాట్లాడాలంట, వీళ్ళందరూ మూసుకోవాలంట. రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆ మాట నిన్న. గవర్నమెంట్ నుంచి వీళ్ళిద్దరే స్పోక్స్ పర్సన్స్, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడొద్దు. వీళ్ళిద్దరు మాట్లాడింది అథెంటిక్, వీళ్ళు మాట్లాడింది ఏది అథెంటిక్ కాదు, అంటే అధికారికం కాదు. వాళ్ళు చెప్పింది ఏది కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జనం పట్టించుకోవద్దు, మీడియా పట్టించుకోవద్దు, ఎవరు పట్టించుకోవద్దు అన్నట్టుగా చెప్పిండ్రు. వీళ్ళిద్దరు మాట్లాడేది మాత్రమే పట్టించుకోవాలి. ఏం డౌట్స్ ఉన్నా వీళ్ళతో మాట్లాడుకోవాలి అంతే. వీళ్ళు అవైలబుల్ ఉంటారా లేదా, వీళ్ళు ఫోన్లు ఎత్తారా ఎవరికి ఏం, జర్నలిస్టులకే ఎవరు అందుబాటులో ఉండరు. నిజానికి జర్నలిస్టులకే మంత్రులు ఎవరు, ఏ మంత్రులైనా, అంతకుముందు మంత్రులు అట్లే ఉన్నారు, ఈ మంత్రులు అట్లే ఉన్నారు. మంత్రులు రాగానే ఎవరు అవైలబిలిటీకి రారు. బిజీ స్కెడ్యూల్ అంటారు. ఆ బిజీలో జర్నలిస్టులో ఎవరు ఉన్నారు, దేనిలో బిజీగా ఉంటారో తెలియదు. ఇంకా అట్లాంటి దానిలో వీళ్ళిద్దరు ఇంకా బిజీ పర్సన్స్. రైట్. ఎనీవే, ఎందుకు వీళ్ళు చెప్తే ఎందుకు పనికిరాదు, వీళ్ళు చెప్తే ఎందుకు వ్యాలిడ్ కాదు, వీళ్ళు చెప్తే ఎందుకు పట్టించుకోవద్దు, వీళ్ళు చెప్తే అది అథెంటిక్ ఎందుకు కాదు, వీళ్ళు చెప్తేనే ఎందుకు అథెంటిక్ అవుతుంది అనేది ఒక చర్చ. నిజానికి కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువ. ఆ స్వేచ్ఛనే కాంగ్రెస్ని గెలిపిస్తుంది. ఆ స్వేచ్ఛనే కాంగ్రెస్లో ప్రజాస్వామ్యాన్ని ప్రదర్శింపజేస్తుంది. ఆ స్వేచ్ఛనే అప్పుడప్పుడు నష్టం కూడా చేస్తుంది. కానీ నష్టం కన్నా లాభమే చేసింది కాంగ్రెస్కు ప్రజాస్వామ్యం, కాంగ్రెస్లో ఉండే ప్రజాస్వామ్యమే కాంగ్రెస్ని ఎప్పుడు నిలబెట్టుకుంటూ వస్తుంది. ఇప్పుడు అవన్నీ పోయినాయి, ఆ ప్రజాస్వామ్యం అన్నీ పోయినాయి. వీళ్ళు మాట్లాడితే ఈ మినిస్టర్స్ అంతా ఇప్పుడు చెక్క బొమ్మలు అనాలి మనం. దిష్టి బొమ్మలో, చెక్క బొమ్మలో, ఇంకా రకరకాల బొమ్మలు అనుకుంటా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన వేస్ట్. ఇప్పుడు ఈ మినిస్టర్ వచ్చి ఉత్తమ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన వచ్చి ఒక విషయం మాట్లాడిన అనుకో, అది నాట్ వ్యాలిడ్. ఇంకెందుకు మాట్లాడడం? ఆయన జనాలకు ఒక హామీ ఇచ్చిన అనుకో, నాట్ వ్యాలిడ్. అది వీళ్ళు చెప్పాలి, ఇంకెందుకు ఆయన మాట్లాడడం? మినిస్టర్స్లో ఎందుకు అంటే దానికి ఒక కారణం. వీళ్ళు రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. ఏం వ్యవహారాలు నడిచినాయి దీని వెనుక, అసలు ఎందుకు ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అనే దాని విషయం చెప్తా. వీళ్ళు రాంగ్ సమాచారం పోతుంది అంటున్నారు. అంటే వీళ్ళు ఇచ్చింది రాంగ్ సమాచారం అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. అది రాంగ్ సమాచారం కాదు. పాపం వీళ్ళు ఇచ్చేది రైట్ సమాచారమే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. ఈ క్యాంపులో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. అది సపరేట్ క్యాంపు. ఆ క్యాంపులో జరిగే కొన్ని విషయాలు వీళ్ళకి తెలుసు, ఇంకెవ్వరు తెలియదు. ఈ క్యాంపులో జరిగే విషయాలు పాపం ఈయనకు బాగా తెలుసు. పాపం ఈయనకు కూడా ఏం తెలియదు. ఏంటంటే ఈయన అచ్చమైన కాంగ్రెస్ కాదు కదా, ఓవర్ని పెట్టాలని పెట్టిర్రు. ఒక అచ్చమైన కాంగ్రెస్ ఆయన ఉంటే కొద్దిగా నమ్మనీకి వస్తుందని ఈయన పెట్టిండ్రు. డౌట్ లేదు, అది చాలా క్లియర్గా కనపడుతుంది. రాజకీయాలు ఎన్ని సంవత్సరాలకి చూస్తున్నాం, మనకు అర్థం కాదు ఎన్ని గవర్నమెంట్ లేమను. ఇప్పుడు ఏంటంటే ఈయన చెప్పేది ఏముండదు, ఉత్తగా పేరుకు పెట్టిండ్రు శ్రీధర్బాబు సార్ని. ఈయన చాలా విషయాలు వ్యూహాత్మకంగా, అంటే ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు, ఒక విషయాన్ని ఎట్లా తిరిగి తిప్పి చెప్పొచ్చు, ఒక విషయాన్ని వాళ్ళకి అనుకూలంగా ఎట్లా చెప్పొచ్చు అనేది ఈయనతో చెప్పిస్తారు. వీళ్ళేందంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడే బ్యాచ్ ఇది. ప్లస్ వీళ్ళెవ్వరికి ఈ క్యాంపులో జరిగే విషయాలు తెలియదు. ఉదాహరణ నేను ఒకటి చెప్తా. జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్, పాపం బుక్ అయ్యింది కదా దేనిలో, లిక్కర్. ఆ మధ్యప్రదేశ్ నుంచి సోంబీరు 26 రకాల బ్రాండ్స్ వచ్చే విషయంలో ఈయన బ్లాంక్ మినిస్టర్, ఆయనకి ఏం తెలియదు, జీరో. కానీ వ్యవహారం జరిగిపోయిందట. అందుకే ఆ వ్యవహారం బయటికి రాగానే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మీడియా వాళ్ళు అడిగితే, సార్ ఏంది ఇది, కొత్త బీర్లు కొత్త బ్రాండ్లు ఏంది సార్ అంటే, అట్లాంటివి అసలు అప్లికేషన్ రాలేదని చెప్పిండి నా. మరుసటి రోజే అవన్నీ బయటకు వచ్చినాయి. కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు అయింది. తర్వాత పోయి ఎంక్వైరీ చేస్తే అది ఎక్కడెక్కడో ఎవరు చేసినారో, ఎవరు డీల్ చేసినారో కూడా తెలియదు. ఇప్పుడు అది ఎందుకు డీల్ చేసినారో కూడా తెలియదు. దానిలో పెద్ద గోల్మాల్ జరిగింది, 5,000 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగిందని ప్రచారం. అయితే అథెంటిక్ సమాచారం నేను చెప్తా దానిలో. సరే, ఇవన్నీ ఆరోపణలు, విమర్శలు, 5,000 కోట్లు అవన్నీ ఆరోపణలే, ఎవరి దగ్గర ప్రూఫ్లు ఉండవు, అందరూ మాట్లాడుతున్నారు. ఒకటి మాత్రం జరిగింది దానిలో. మామూలుగా మన యూబీ బీర్స్ అంటే ఇవన్నీ ఉండగా, కింగ్ ఫిషర్ అవి ఇవి, కాటన్కు గవర్నమెంట్ ఇచ్చేది 453 రూపాయలు ప్రైస్, 12 బాటిల్స్ కాటన్కి. కానీ ఆ 26 రకాల బ్రాండ్లు ఉన్నాయి కదా, సోంబీర్, హంటర్, బూమ్ ఏంటో రకరకాల పేర్లు ఉన్నాయి కదా, దానికి మాత్రం 970 రూపాయలు ఫైనల్ చేశారు. డబల్. ఏం జరిగింది మరి? 453 రూపాయలు ఎక్కడ, 970 రూపాయలు ఎక్కడ? ఎవరు డీల్ చేసింది దాన్ని? ఈయన ఏం చేసినంటే, అనవసరంగా నాకు తెలియదని చెప్పిండు కాబట్టి వీళ్ళకి డ్యామేజ్ జరిగింది. అది ముందే వ్యూహాత్మకంగా ఉంటే ఈయన దీనికి ఏదో స్టోరీ చెప్తుండే. జూపల్లి కృష్ణారావు కూడా ఏదో వాళ్ళకి అనుకూలమైన స్టోరీ చెప్పేది. ఆ స్టోరీ చెప్పే లోపలనే కథం అయిపోయింది, మొత్తం ప్రపంచానికి వెళ్ళిపోయింది ఏదో జరిగింది దీనిలో. ఇగో ఇది అథెంటికే. ఎవరైనా సరే ఆబ్కారీ డిపార్ట్మెంట్కి మీరు
ఆర్టీఐ వేయండి, ఈ ఫిగర్ చెప్తారు. ఎవరు తీసుకున్న నిర్ణయం ఇది? 970 రూపాయలు ఇస్తే మళ్ళీ బైబ్యాక్ వస్తుంది కమిషన్, అంతే కదా. మనకు జరిగే తతంగమే అది కదా గవర్నమెంట్లో. అట్లా జూపల్లి కృష్ణారావు గారు బుక్ అయ్యారు ప్రభుత్వం మీద, ఇదేదో జరిగిందనేది. ఇగో ఇట్లాంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చింది దాంతో. కాబట్టి ఈయన నోరు కట్, మాట్లాడద్దు, ఆయన మాట్లాడద్దు. ఇక ఉత్తమ్ కుమార్ గారు కూడా ఒకసారి కామెంట్ చేసిండ్రు, కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోవడంతో నీళ్ళు వస్తలేవు అని. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఎల్ఎన్టీ విషయంలో, అక్కడ ఇక్కడ ఓపెన్గా మాట్లాడతారు. వీళ్ళు ఏంటంటే కొద్దిగా జనం యాంగిల్లో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అంటే గవర్నమెంట్లో జరిగే విషయాలను జనాలకు చేరవేదని తప్పు లేదు అనే దానిలో. ఎందుకంటే సీనియర్ మంత్రి అయినా ఉత్తమ్ కుమార్, వీళ్ళు ఇస్తే మినిస్టర్ అయ్యండా? ఎప్పుడో మినిస్టర్ అయ్యండి ఆయన. ఇక చెప్పినా కదా, ఇక్కడ జరిగే ప్రతి విషయం ఇక్కడ తెలుస్తుంది. ఈ క్యాంపులో జరిగే ప్రతి వ్యవహారం ఇక్కడ తెలుసు. ఇక్కడ జరిగే ప్రతి వ్యవహారం ఇక్కడ నుంచే నడిపిస్తుంటారు. ఇక కాబట్టి అట్లయిపోయింది. ఇంకా కోమరెడ్డి వెంకరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు జేబులో మనిషి, జేబులో ఉన్నారు ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి గారు. కాబట్టి ప్లస్ ఈయన ఇప్పుడు ఏం మాట్లాడతారో ఎవరు తెలియదు, పుడపుడకు మాట్లాడతారు. అప్పుడు ఏమైనా డ్యామేజ్ చేస్తారేమో అనవసరంగా అని ఈయనను వాల్యూ లేకుండా చేసిండ్రు. ఇవన్నీ ఎక్స్పైర్డ్ మినిస్టర్స్ వీళ్ళంతా. ఇంకా కొండ సురేఖ గారు కూడా మనసులో ఉన్నది ఏదైనా ఓపెన్గా మాట్లాడేస్తారు. బట్టి విక్రమార్క గారు ఆయన ఒక కథ. తుమ్మల నాగేశ్వరరావు గారు నాకేం సంబంధం లేదు గవర్నమెంట్లో, నాకు ఒక కారు ఇచ్చారు, బుగ్గ కారు ఇచ్చారు, నేను తిరుగుతా, నేను ఎంజాయ్ చేస్తాను కాడున్నాడు. ఇక పొన్నం ప్రభాకర్ అన్న ఆయన 1,00,000 ఆరోపణలు 1,00,000 కిరికిరిలా ఇరుక్కొని కూర్చున్నాడు. ఏం చేయాలి ఇంకా? కానీ వీళ్ళు మాట్లాడే మాటలు విలువలేదంటే వాళ్ళు ఎక్స్పైర్డ్. రేవంత్ రెడ్డి గారు ఆ మినిస్టర్లను ఎక్స్పైర్డ్ చేసినట్లు లెక్క. ఉండి కూడా వేస్ట్ ఆ పదవుల్లో. ఇంకెందుకు మాట్లాడానికి? ఆయనతో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోతే ఇంకేమన్నట్టు? గవర్నమెంట్లో జరిగిన విషయాలు చెప్తారు, ఏమైంది? ఆ విషయాలు సంచలనమవుతున్నాయంటే, మీరు గవర్నమెంట్ జనాల కోసం పనిచేయాలి తప్ప మీకోసమో, ఈయన కోసమో, ఈమె కోసమో, ఆయన కోసం పనిచేయదు కదా. ఇప్పుడు ఇట్లాంటి వ్యవహారాలన్నీ బయటపడతాయని వీళ్ళందరూ నోరును మూపించేసిండు. ఇప్పుడు వీళ్ళు మాత్రమే మాట్లాడాలి. దీనిలో కూడా ఈయన ఒక్కడే మాట్లాడతారు. ఈయన ఏం మాట్లాడారు నాకు తెలిసి, ఈయనకు మాత్రమే తెలుస్తాయి. ఇక్కడ జరిగే వ్యవహారాలు ఈయనకు తెలుస్తాయి. ఈయన దాన్ని ఎట్లా చెప్పాలనో, దానిలో జరిగిన వ్యవహారం చెప్పకుండా దాన్ని మొత్తం తిప్పి కొట్టి చెప్పాలి. చెంప మీద కొట్టిరు అనుకో, చాలా మంచి జరిగింది, చెంప మీదే కొట్టినరు, నెత్తి మీద కొట్టలేదు, నెత్తి మీద కొడితే చాలా డేంజర్. ఏదో సామెత ఉంది కదా, ఎవరో చచ్చిపోతే అటకెళ్ళి అందరూ ఏడుస్తుంటే అటకెళ్ళి పోతుంటే, చాలాసార్లు పొలిటీషియన్ చెప్పిన స్టోరీ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఏమైనా చచ్చిపోయిందా అంటే, పాము గారు చచ్చిపోయిండు, పాము గరిచింది అనంట. ఎవరో వచ్చి అవును పాము గారు చచ్చిపోయింది, నయం ఈడగరిచింది, పాము ఈడగరిస్తే కన్ను పోయేది అన్నట. మనసే చచ్చిపోయిన తర్వాత ఈడగరిస్తేంది, ఇంక ఈడగరిస్తేంది. అట్లా ఇది కూడా అంతే సేమ్. ఇదంతా పెద్ద స్కెచ్. ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడకూడదు డిసైడ్ అయిన పెద్ద స్కెచ్ ఇది. నెక్స్ట్ దీని పరిణామాలు ఎటువంటి చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.